సీఎం ఇవాళ కూడా ఈడీ విచారణకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈసారి కేజ్రీవాల్కు ఒకేసారి 2 సమన్లు జారీ చేసింది ఈడీ. ఢిల్లీ జల్ బోర్డు కేసులో ఇవాళ, లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈడీ విచారణకు కేజ్రీవాల్ హాజరు కారని ఆప్ వర్గాలు వెల్లడించాయి. కోర్టు బెయిల్ మంజూరు చేసినా ఈడీ మళ్లీ ఎందుకు సమన్లు పంపుతోందని ఆప్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేజ్రీవాల్ను ఎదుర్కోలేకనే ఈడీని అడ్డుపెట్టుకుని బీజేపీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటోందని ఆరోపించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, కేజ్రీవాల్ కు ఈడీ విచారణకు దూరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే విచారణకు రారని ఆప్ వర్గాలు ఆల్రెడీ వెల్లడించైనా కూడా ఈడీ మళ్ళీ సమన్లు పంపుతోందని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ మరోసారి అంటే 9వసారి నిన్న నోటీసులు జారీ చేసింది. దీంట్లో కొత్తగా మరొక కేసు నమోదు చేసింది. ఢిల్లీ జల్ బోర్డుకు సంబంధించి అక్రమాలు జరిగాయి, మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కూడా విచారించాలి, అవకతవకలకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ పాత్ర కూడా ఉందనేది ప్రధానంగా ఈడీ అధికారులు అభియోగాలు నమోదు చేస్తున్నారు. దానిలో భాగంగానే విచారణకు హాజరు కావాలంటూ కూడా 18వ తేదీన విచారణకు హాజరు కావాలి, అంటే ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మళ్ళీ ఈడీకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా ఈడీ అధికారులు మరొక కేసు కూడా నోటీస్ కూడా జారీ చేశారు. అంటే ఒకేసారి 2 నోటీసులు జారీ చేశారు. 2 నోటీసుల్లో కూడా ఒకటి 18వ తేదీన ఢిల్లీ జల్ బోర్డుకు సంబంధించి, రెండోది 21వ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. ఈరోజు విచారణకు దూరంగా ఉంటున్నారు, విచారణకు హాజరు కావడం లేదనేది ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల నుంచి అయితే సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేశారు, అయినా మళ్ళీ ఎందుకు నోటీసులు జారీ చేస్తున్నారు అనేది ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు అయితే ఈడీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు మోడీ కనుసన్నల్లోనే ఈడీ పనిచేస్తుంది, అక్రమంగా కేసులు బనాయిస్తుంది, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తుంది అనేది ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు ఇటు ఈడీ పైన, మోదీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఒకవైపు బెయిల్ మంజూరు చేశారు, మరోవైపు ఈడీ నోటీసులు జారీ చేయడాన్ని ఏ విధంగా చూడాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే రాజకీయంగా అరవింద్ కేజ్రీవాల్ని ఎదుర్కోలేక ఈడీని అడ్డు పెట్టుకుని బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ గెలవాలని చూస్తున్నారు అనేది ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగా ప్రతిపక్ష పార్టీలు అన్నింటినీ కూడా రాజకీయంగా ఎదుర్కోలేక కక్షపూరితంగా వ్యవహరిస్తూ, అక్రమ కేసులు బనాయిస్తూ, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారనేది ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు అయితే ప్రధానంగా ఈ ఆరోపణలు చేస్తున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు విచారణకు హాజరు కావడం లేదనేది ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్నారు. నిన్న అతిషి కూడా, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి మాట్లాడుతూ కొత్తగా మరొక కేసు నమోదు చేశారు, ఎటువంటి అక్రమాలు జరగలేదు, ఢిల్లీ ప్రజలకు 20,000 లీటర్లకు పైగా డైలీ ఉచితంగా ప్రతి నెల ఫ్రీగా ఇస్తున్నారు, కానీ అక్రమం జరిగింది అనేది ప్రధానంగా వీళ్ళు ఈడీ అధికారులు అభియోగాలు నమోదు చేస్తున్నారు. అంటే ఏదో ఒక విధంగా విచారణ పేరుతో అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ కార్యాలయం పిలిచి అరెస్ట్ చేయాలనే యోచనలని ఈడీ అధికారులు చూస్తున్నారనేది విద్యాశాఖ మంత్రి అతిషి కూడా ఆరోపణలు చేశారు. నిన్న ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. అంటే నిన్న ఉదయం నోటీసులు జారీ చేశారు, కొత్త కేసు నమోదు చేస్తూ. మరోవైపు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా విచారణకు హాజరు కావాలంటూ ఒకటి 18వ తేదీన జల్ బోర్డుకు సంబంధించి ఈరోజు హాజరు కావాలి, ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి 21వ తేదీన హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు విచారణకు హాజరు కావడం లేదు. మళ్ళీ ఎందుకు నోటీసులు జారీ చేస్తున్నారు, ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు కాబట్టి విచారణకు హాజరు కారు అనేది ప్రధానంగా ఈడీ వర్గాలకు సమాచారం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక 21వ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అంటే ఈ విచారణకు కూడా హాజరవుతారా లేదా, ఈ రోజు చెప్పిన సమాధానమే రేపు కూడా 21వ తేదీని కూడా చెప్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. కానీ గతంలో 8 సార్లు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో 8 సార్లు కూడా అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. వారు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు 16వ తారీఖు కేసు విచారణ వాయిదా వేసింది. 16వ తారీఖున అరవింద్ కేజ్రీవాల్ హాజరైన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేశారు, ముందస్తు బెయిల్. ఏప్రిల్ 1న వ్యక్తిగతంగా హాజరు కాకపోయినా ఆయన సిబ్బంది న్యాయవాది కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని కోరిన నేపథ్యంలో ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే ముందస్తు బెయిల్లో భాగంగా 15,000 బెయిల్ బాండ్, ₹1,00,000 పూచికత్తు కూడిన బాండ్ని కూడా సమర్పించిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్కు ముందస్తు బెయిల్ లభించింది. మళ్ళా 2 కేసుల్లో ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో మొదటి కేసు సంబంధించి కొత్త కేసు ఇది. ఢిల్లీ జల్ బోర్డులో
అవినీతి జరిగింది, దాదాపు 139 కోట్లకు సంబంధించి అవినీతి జరిగిందని ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించి జల్ బోర్డు కమిషనర్ కూడా విచారించిన నేపథ్యంలో ఇటు అరవింద్ కేజ్రీవాల్ ప్రోద్బలంతో ఈ అవినీతి జరిగిందనేది ప్రధానంగా వారందరూ ఆరోపిస్తున్నారు ఈడీ అధికారులు. దానిలో భాగంగానే దీంట్లో ఒక సాక్షిగా విచారించేందుకు అరవింద్ కేజ్రీవాల్ పిలుస్తున్నారు. కానీ సాక్షి అని పేరు చెప్పి ఈడీ విచారణ పేరుతో అరెస్ట్ చేసేందుకు చూస్తుంది ఈడీ అనేది ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు ఆరోపణలు చేస్తుంది. దానిలో భాగంగా ఈరోజు విచారణకు హాజరు కారు. ఆల్రెడీ బెయిల్ మంజూరైంది కాబట్టి విచారణకు హాజరయ్యే అవకాశం లేదంటూ కూడా ఆమ్ ఆద్మీ వర్గాలు చెప్తున్నాయి. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.